హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అనవసరమైన దాన్ని రీయూజ్ అయితే చేసుకోవచ్చు, మన మనీని సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. షాంపూ బాటిల్ కనుక ఉంది అనుకోండి, షాంపూ అంతా అయిపోయిన తర్వాత అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా, అయితే దాంతో ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో చూద్దామండి. అలాగే మీకు షాంపూ బాటిల్ కనుక అవైలబుల్ లేదంటే మాయిశ్చరైజర్ క్రీమ్ బాటిల్స్ ఉంటాయి కదా, ఏదైనా సరే కానివ్వండి, ఈ విధంగా ఈ షేప్లో ఉన్నది మాయిశ్చరైజర్ కానివ్వండి, లేదు అంటారా షాంపూ బాటిల్ అయినా కానివ్వండి. ఫస్ట్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఈజీ కటింగ్ అనేది ఉంటుందని, కొంచెం చాకును కనుక వేడి చేసామనుకోండి ఈజీగా ఈ టైప్లో అయితే కట్ చేసుకోవచ్చు. పైన ఒకటైతే మనకి చిన్న హోల్ అయితే చేసేస్తానండి. దానికి మనకి ఏంటంటే స్క్రూ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. దీన్ని ఏం చేస్తానంటే సోఫా దగ్గర కనుక లేదు అంటారా బెడ్ మీకు ఏదైతే అవైలబుల్ ఉంటుందో సోఫా దగ్గర కానివ్వండి, లేదు అంటే బెడ్రూమ్లో బెడ్ దగ్గర కానివ్వండి, కొంచెం స్క్రూ కొట్టి లేదంటే డబుల్ టేప్ ఫ్లాష్ పెట్టేసి కానీ అంటించారు అనుకోండి, మనకి సోఫా దగ్గర పెట్టుకుంటే టీవీ రిమోట్స్ కానివ్వండి ఏది ఎక్కడ పెడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా, అలా పెట్టుకోవడానికి ఉంటుంది. లేదా బెడ్రూమ్లో కనుక పెట్టేసుకున్నాము అనుకోండి, బెడ్ పక్కన ఏసీ రిమోట్స్ అయితే పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఏది మీకు కంఫర్ట్గా అనిపిస్తే సోఫా పక్కన కానివ్వండి, లేదంటే బెడ్రూమ్ పక్కన పెట్టేసుకున్నాము అనుకోండి, ఎక్కడ పెడితే అక్కడ రిమోట్స్ చాలా నీట్గా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. న్యాచురల్గా మనం కొంతమంది ఏం చేస్తూ ఉంటామంటే బయటికి వెళ్ళేసి పార్లర్స్కి వెళ్ళి కూడా కొన్ని అన్నీ మనకి లెగ్స్ కానివ్వండి, కొన్నిసార్లు ఊరికే ట్యాన్ అయిపోతూ ఉంటాయి లెగ్స్ కూడా, బండి మీద ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా కానివ్వండి. అలాంటప్పుడు ఇంట్లో న్యాచురల్గా ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అవ్వాలి అనుకోండి, ఈ విధంగా ఇంకో సింపుల్ ట్రిక్ కూడా అండి. ఇక్కడ మన టమాటాల నుంచి ఓన్లీ జ్యూస్ మాత్రమే మనకి కావాలి అనుకోండి, జ్యూస్ సపరేట్గా మిక్సీ పడుతూ ఉంటారు కొంతమంది. అలా కాకుండా ఏదో ఫోర్క్ పెట్టి కనుక ఇలా ఈ విధంగా అన్నామనుకోండి ఈజీగా మనకు జ్యూస్ అనేది వచ్చేసింది. చూసారా, ఈ జ్యూస్ తోటి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. దీని లోపల వచ్చేసి ఒక నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయని కొంచెం జ్యూస్ అయితే వేసేసుకున్నాను. ఇందాక మనం చెప్పినట్టున్నట్లు మనకి లెగ్స్ కొన్నిసార్లు ఎక్కువ ఫుల్గా ట్యాన్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ విధంగా టమాటా జ్యూస్లో కొంచెం నిమ్మకాయ వేసేసి లెగ్స్ ఏదైతే మనకు ఉంటాయో మోకాళ్ళ దగ్గర కానివ్వండి, లేదు అంటారా కాళ్ళ దగ్గర కానివ్వండి, గిలకల దగ్గర కానీ ఎక్కడైనా సరే కానివ్వండి, కొంచెం మురిగ్గా ట్యాన్ అయిపోతుంది అనుకోండి, అలాంటప్పుడు ఈ విధంగా ఏదైతే మనం టమాటా బేకింగ్ సోడా లెమన్ వేసి చేసామో మూడింటిని పెట్టేసేసి ఒక 5 మినిట్స్ మసాజ్ చేసేసేయండి. జెంటిల్గా మసాజ్ చేయాలండి, ఓ రబ్ చేయడు, ఎక్కువ గట్టిగా రుద్దకూడదు. ఏ పార్ట్ అయినా సరే కానివ్వండి, ఫేషియల్కి అయినా కానివ్వండి, ఇంట్లో న్యాచురల్గా తయారు చేసుకున్నది ఏంటి అని అంటే కొంచెం మనం స్మూత్గా జెంటిల్గా రబ్ చేసామనుకోండి, స్కిన్ ఎక్కువ రఫ్ అవ్వకుండా ఉంటుంది. దానివల్ల కొంచెం సార్లు ఏమంటే ర్యాషెస్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఎక్కువ రబ్ చేయడం వల్ల. అలా జరగకుండా ఉండాలి అనేది ఎక్కువ రబ్ చేయకుండా విధంగా జెంటిల్గా మసాజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, లెగ్స్ అనేది మనకి వేరియేషన్ ఈజీగా అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ లెగ్కి ఎంత వేరియేషన్ అయితే ఉందో, ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. న్యాచురల్గా ఇంట్లోనే లెగ్స్ కానివ్వండి, మోకాళ్ళు కానీ మోచేతులను క్లీన్ అవ్వాలంటే ఈ సింపుల్ టిక్ని అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంకో సూపర్ యూస్ఫుల్ లిక్విడ్ని అయితే తీసుకొచ్చేసామండి. దానికోసం బేకింగ్ సోడా ఉంటుంది, బేకింగ్ సోడా ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకున్నానండి. దానిలోనే సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను. వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ను కూడా తీసేసుకుని ఇక్కడ 3 పెద్ద పెద్ద స్పూన్స్ అయితే తీసేసుకున్నాను. బాగా కలిపేసేసుకోవాలి. దీని లోపల నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మ చెక్క మాత్రమే తీసేసుకున్నానండి నేను. బాగా కలిపేసేసుకోవాలి. దానిలోనే కొంచెం అంటే కొంచెం షాంపూ ఉంటుంది కదండి, షాంపూని కూడా వేసేసి బాగా కలిపి ఎలా కలిసిపోవాలంటే మనకి 4 కూడాను నిమ్మకాయ కానివ్వండి, షాంపూ కానివ్వండి, అలాగే వెనిగర్, బేకింగ్ సోడా ఏంటంటే వాటర్లో బాగా కలిసిపోయేటట్టు కలిపేసేసుకోవాలండి. ఆ తర్వాత మీకు ఎంత క్వాంటిటీ తగ్గట్టు నేనైతే పెద్ద గ్లాస్ అయితే పోసేసుకున్నాను. దీన్ని కనుక మనం ఒక బాటిల్లో కనుక పోసేసి పెట్టేసుకున్నాము అనుకోండి, మనం ఏం చేస్తాం న్యాచురల్గా బయట నుంచి లిక్విడ్స్ అనేవి మాప్ క్లీనింగ్కి తీసుకొస్తూ ఉంటాం కదా, ఎప్పుడైనా సరే లిక్విడ్ అయిపోయినా కానివ్వండి, లేదా న్యాచురల్గా ఇంట్లో లిక్విడ్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు కానీ ఈ విధంగా తయారు చేసుకుని కనుక ఉంచేసి పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి నెలంతా వస్తుందండి. మీరు ఎక్కువ క్వాంటిటీని బట్టి సాల్ట్ కానివ్వండి, బేకింగ్ సోడా కానివ్వండి, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, 2 క్యాప్స్ అంటే 2 క్యాప్స్ అండి వేసుకున్నామనుకోండి, మన ఇల్లు మంచి వాసన వస్తుంది. మీకు కావాలంటే కొంచెం కర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీన్ని చేయడం వల్ల అంటే మన ఇల్లు మంచి వాసన వస్తూ ఉంటుంది, అట్ ద సేమ్ చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అండ్ అలానే రూపాయి ఖర్చు లేకుండా మనకి ఇంట్లోనే న్యాచురల్గా లిక్విడ్ తయారు చేసుకునే అనుకున్న ఎవరన్నారంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను, మీరు డబ్బులు సేవ్ చేశారని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. దానివల్ల కొంచెం మోటివేషన్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం నాకు కూడా
వేరే వాళ్ళకి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ టైప్లో వచ్చిన కార్డ్బోర్డ్ని రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం పైన ఉన్న సైడ్స్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలా మన డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలో, అనవసరమైన దాన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. ఇది కూడా ది బెస్ట్ టిప్ అయితే ఖచ్చితంగా అవుతుంది. నేను చూపిస్తున్నాను చూడండి. ఒక మార్కర్ పెట్టి ఈ విధంగా పైనుంచి కింద వరకు లాస్ట్ వరకు కాకుండా చూసారా కొంచెం పై వరకు మాత్రమే కట్ చేసుకున్నాయి. ఇలాంటివంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయండి. మీకు కనుక స్ట్రాంగ్గా లేదు అనుకోండి 2 లేయర్స్ అయితే సేమ్ పార్ట్లుగా తీసి అంటించేసుకోవచ్చు అండి. ఇక్కడ నాకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈ కార్డ్బోర్డ్ అనేది నేను సింగిల్గానే అంటించేసుకుంటున్నాను. అడుగుని ఏంటంటే కొంచెం మనకి లేయర్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండటానికి ఏం చేశానంటే కొంచెం మనకి అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండాలి అన్నా, కొంచెం ఇంకా గట్టిగా ఉండాలి అన్నా కానివ్వండి, దాని అడుగును కొంచెం విధంగా పేస్ట్ చేసి అంటించేసాను. గ్లూ ఉంటే గ్లూ కానివ్వండి, లేదు అంటారా ఫెవిస్టిక్ పెట్టి అంటించేసామంటే అది స్ట్రాంగ్ అయితే ఉంటుందండి. ఆ తర్వాత వచ్చేసి ఈ సైడ్స్ ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను అని అంటే షాపింగ్ మాల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఈ షాపింగ్ మాల్ కవరేనండి ఇది. మీకు ఇంట్లో కనుక లేదంటే ఇట్లాంటి కలర్స్ వస్తూ ఉంటాయి కదా, ఇలాంటి షాపింగ్ మాల్ కవర్స్ వాటిని తీసుకొచ్చి ఈ విధంగా నేను ఏం చేస్తాను అంటే పిన్నుతోటి అయితే ఇలా స్టేప్లర్ చేసేసాను. లేదు అంటారు మీరు గ్లూ పెట్టి కూడా అంటించుకోవచ్చు. మనకి పిన్స్ పెట్టి వేసేసామంటే మంచి స్ట్రాంగ్ అయితే ఉంటుంది కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ అంటించేసేసాను. ఫోల్డ్ చేసేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా కింద కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నేను మొత్తం అయితే షాపింగ్ మాల్ కవర్తో అంటించేసి, లేదంటే ఏదన్నా మీకు షైనింగ్ కవర్ ఏదన్నా ఉంది అనుకుంటే దాన్ని కూడా పెట్టించి అంటించేసుకోవచ్చు అండి. మనకి టీ కప్స్ ఏంటి అని అంటే కొన్నిసార్లు మామూలుగా ఎక్కువ కనుక ఉన్నాయి అనుకోండి షెల్ఫ్స్లో అనేది పెట్టేస్తూ ఉంటాం. అండ్ దానిపైన దుమ్ము కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది. అండ్ అలా డైరెక్ట్ కనుక పెట్టేసాము అనుకోండి మనకి తక్కువ స్పేస్లోనే ఎక్కువ కప్స్ అనేవి ఆక్యుపై అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా కనుక నీట్గా డెకరేషన్ చేసుకున్న దాన్ని కనుక పెట్టేసుకున్నాము, దీన్ని డిన్నర్ టేబుల్ పైన పెట్టేసుకోవచ్చు, లేదంటే కిచెన్ కౌంటర్ టాప్లను పెట్టేసుకోవచ్చు, లేదంటే కబోర్డ్లోనే పెట్టేసుకోవచ్చు. తక్కువ స్పేస్లో ఎక్కువ ప్లేసు మనకి తక్కువ స్పేస్లోనే ఎక్కువ కప్స్ పడితే అలాగే దుమ్ము కూడా పడకుండా అయితే ఉంటుంది. ఇలాంటిది సేమ్ వాటర్ బాటిల్లో కూడా ఇలాగ కట్ చేసి పెట్టేసుకోవచ్చు అండి. బట్ చూడడానికి కొంచెం అందంగా కావాలనుకుని మళ్ళీ ఎవరైనా ఉన్నారనుకుంటే మాత్రం ఈ విధంగా కనుక పెట్టేసేసారు అనుకోండి మనకి చాలా చూడడానికి నీట్గా ఉంటుంది. అండ్ అలానే దుమ్ము కూడా పడకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని. నచ్చితే ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టిక్కర్స్ ఉంటాయి కదండి. నార్మల్ ప్లెయిన్ స్టిక్కర్ కనుక ఉంది అనుకోండి, పిల్లలు కొన్నిసార్లు ఏంటంటే కొంచెం మోడర్న్గా కావాలనుకున్నారు అనుకోండి, సేమ్ డ్రెస్కి తగ్గట్టు కనుక మనం ప్లెయిన్ స్టిక్కర్ పెట్టాలనుకున్న ఇబ్బంది ఉంది, లేదా ఫంక్షన్స్కైనా కానివ్వండి కొంచెం ట్రెండీగా కావాలి అనుకున్నప్పుడు నార్మల్ స్టిక్కర్ పైన కొంచెం విధంగా కలర్ బొట్లు కనుక ఉన్నాయి అనుకోండి, కలర్ బొట్లు కనుక పెట్టేసామనుకోండి ఈజీగా కొంచెం మరీ ప్లెయిన్గా కాకుండా, కొంతమంది ప్లెయిన్ అసలు ఇష్టం ఉండదుగా పిల్లలు పెట్టాలి అనుకున్నప్పుడు కొంచెం మనకి కలర్కి తగ్గట్టుగా డ్రెస్కి తగ్గట్టుగా పెట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా నార్మల్ బొట్ అనేది కొంచెం పెట్టేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ధూప్ స్టిక్ ఉంటుంది కదా, అదే ధూప్ స్టిక్ మామూలుగా ఇలాంటివి అంటే ధూప్ స్టిక్ వెలిగించినప్పుడు కొన్ని మనకి ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటున్నాయి కదండి. ఇలా పొగ వరకు బయటికి రావడానికి కనిపించకుండా ధూప్ స్టిక్ అనేది కనిపించుకొని మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈ విధంగా కొబ్బరి చెప్పులు కనుక ఉన్నాయి అనుకోండి, ఇలా పెట్టేసామనుకో ఒకదానికి ఆపోజిట్ సేమ్ మనకి ధూప్ స్టిక్ పొగ వరకే వస్తుంది, చూడడానికి నీట్గా ఉంటుంది. అండ్ అనవసరమైన దాన్ని యూజ్ చేసిన వాళ్ళు అయితే అవుతాం. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు కొంచెం చిటికెడు పసుపు అలాగే కొంచెం సాల్ట్ కనుక వేసేసామనుకుంటే దేనికి ఉపయోగిస్తామనుకున్నా, మనం కొన్నిసార్లు కూరగాయలు బయట తీసుకొచ్చుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు బ్యాక్టీరియా అలాగే మురికి ఎక్కువగా ఉంటుంది, దుమ్ము కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది, డస్ట్ ఎక్కువ ఫ్రూట్స్ కానివ్వండి లేదంటే వెజిటేబుల్స్ కానీ ఏవైనా సరే కానివ్వండి. అలాంటప్పుడు మనకి నీట్గా క్లీన్ అవ్వాలి, ఆ మురికి దుమ్ము అంతా అలానే బ్యాక్టీరియాస్ కానివ్వండి ఏమి లేకుండా క్లీన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా తీసుకొచ్చుకున్న వెంటనే కొంచెం వేడి నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళలో కొంచెం పసుపు సాల్ట్ వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచేసేసి ఆ తర్వాత కనుక నార్మల్ వాటర్తో క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మురికి దుమ్ము ఏమన్నా కానీ నీట్గా పోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు నెయ్యి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి ఇలా గడ్డగడుతుంది కదండి, అయితే మొత్తం నెయ్యి కరిగించుకుంటా మనకి ఎంత అవసరమో అంత కనుక కరిగించుకోవాలి అనుకోండి. ఎక్కువ మనకి ఇది మొత్తం కూడా మనం నెయ్యి కరగబెట్టాలంటే టైం ఎక్కువ పడుతుంది, ఎక్కువ ప్రాసెస్. అలా కాకుండా సింపుల్గా ఎంతవరకు మనకి నెయ్యి కావాలో అంతవరకు కొంచెం స్పూన్ ఉంటుంది కదండి, స్పూన్ను వేడి చేసేసి ఆ తర్వాత ఎంత నెయ్యి కావాలో ఆ స్పూన్తో కనుక తీసేసుకున్నాం అనుకోండి ఈజీగా చూపిస్తుంది చూడండి. వేడిది కాబట్టి నెయ్యి మనం ఎంత నెయ్యి కావాలో అంత కనుక తీసేసుకున్నామంటే ఈజీగా త్వరగా అయితే సింపుల్ ప్రాసెస్ అండి. ఎక్కువ టైం లేనప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.